హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిశనగపప్పు ఇంట్లోని ఈజీగా షాప్లో కొన్నదానిలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. మనకి ఈ మధ్య శనగలు అనేవి బాగా వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా పచ్చిశనగపప్పు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ శనగలు అనేవి ఒక 2 రోజులు బాగా ఎండలో పెట్టాలండి. అట్లీస్ట్ ఒక 2 గంటలైనా పెట్టాలి. బాగా ఎండ ఉంటే కనుక ఈ విధంగా ఎండలో పెట్టుకున్న వెంటనే మళ్ళీ గాలికి ఆరపెట్టకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇలా తిరగలు ఉంటుంది కదండి, అందరిళ్ళల్లో మ్యాక్సిమం ఉంటుంది. ఈ విధంగా తిరగల్లో వేసుకొని ఇలా పప్పుగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ. మళ్ళీ ఎండలో ఎండబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ప్లేట్లో బయట నీడలో పెట్టేసినా కూడా పప్పు అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. ఎండలో నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చిన వెంటనే ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట, తిరగల్లో వేసుకొని. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పప్పు అనేది చక్కగా వస్తుంది షాప్లో కొన్నట్టు. ఖచ్చితంగా ఎండలో పెట్టుకొని డైరెక్ట్గా తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే పొడుంగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పప్పు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా మనం చాట్లో వేసుకొని చెరుగుదామండి. ఈ విధంగా పప్పు మొత్తాన్ని చాట్లో వేసుకొని చెరగడం వల్ల మనకి పప్పు అలాగే పొట్టు కూడా మొత్తం సెపరేట్ అయిపోతుంది. మ్యాక్సిమం 3/4 వరకు కూడా కవర్ అయిపోతుంది. మనకి పప్పు అనేది సెపరేట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చెరుక్కోవడం వల్ల మనకి అందులో వచ్చిన పొట్టు అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. మనకి మధ్య శనగలు అనేవి కొంచెం ఎక్కువగా వచ్చినాయి కదండి, అలా డైరెక్ట్గా అలా ఉంచేసినా కూడా పురుగు పట్టడం అలా చేస్తూ ఉంటాం కదా. ఎలాగో పచ్చిశనగపప్పు యూస్ చేసుకుంటాం కాబట్టి సగం ఇట్లా కూడా చేసుకోవడం వల్ల ఇంట్లో కొంచెం సేవింగ్ అనేది చేసుకోవచ్చు మనం. అట్లాగే చాలామందికి తెలిసిందే అయినా నాలాంటి వాళ్ళు ఉంటారండి, చాలామంది తెలియని వాళ్ళు. నేను కూడా మొన్ననే చూశాను, మా అమ్మగారు చేస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉండి వీడియో తీయాలనిపించి తీశాను. ఈ విధంగా పప్పు మొత్తం చెరుక్కున్న తర్వాత వేరొక ప్లేట్లో వేసుకొని మనం చెరుక్కున్న తర్వాత కూడా ఇట్లా కొన్ని శనగలు నలగనివి అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేసుకోవాలండి ఒక్కొక్కటి తీసుకొని. నేను మీకు ప్రాసెసింగ్ మొత్తం చూపిస్తున్నాను, నేను చేసింది మొత్తం చూపిస్తున్నాను. డైరెక్ట్గా చెరిగేసిన తర్వాత ఇందులో ఏం లేదు, డైరెక్ట్గా మనం షాప్లో కొన్నట్టుంది అలా ఏం లేదండి. కొంచెం వర్క్ అనేది ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఏరుకున్న తర్వాత మనకి అక్కడక్కడ పప్పు బద్దలు అనేవి ఇలా మొత్తం స్మాష్ అయిపోయి, అంటే మొత్తం చిరుగా అయిపోయింది కూడా ఉంటుంది. అందులో నుంచి కూడా మనం మంచి పప్పు అనేది సపరేట్ చేసేసుకుంటే ఈ విధంగా మొత్తం క్లీనప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనకి షాప్లో కొన్న పప్పులాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది. వేస్టేజ్ కూడా ఇంత అనేది పోతుందండి. డైరెక్ట్గా మనకు శనగల నుంచి డైరెక్ట్గా పప్పు రావడం అనేది అయితే జరగదు. ఈ విధంగా వేస్టేజ్ కూడా ఉంటుంది. చాలామందికి తెలియదండి, ఇట్లా నాలాంటి వాళ్ళకి. సో ఫ్రెండ్స్, అది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా శనగల నుంచి మనం పచ్చిశనగపప్పు అనేది ఇంట్లోనే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మన పెద్దవాళ్ళకైతే తెలుస్తుంటాయండి ఇలాంటివన్నీ, నాకైతే తెలియదు, నేను మొన్ననే చూశాను. సో నాలాంటి వాళ్ళ కోసం అనేదే ఈ వీడియో తీశాను.